వెల్కమ్ టు తొలి వార్త. ప్రజల కోసం ప్రజల పక్షం వార్తలు చదువుతుంది మీ మాధురి. వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై తప్పుడు ప్రచారాలు వద్దు. మహబూబ్ నగర్ బీజేపీ పార్టీ కార్యాలయంలో ఎంపీ డీకే అరుణ విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ వక్ఫ్ బోర్డు సవరణలపై అభిప్రాయాలు తెలుసుకునేందుకు జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసింది. నిరుపేదలను లబ్ధి చేకూర్చేందుకు వక్ఫ్ బోర్డులో సవరణల విషయం కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వంపై కొందరు కావాలని తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని వారు తెలిపారు. అదేవిధంగా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని జిల్లా స్థాయిలో ప్రారంభించుకోవడం సంతోషకరమని వారు తెలిపారు. అదేవిధంగా అభివృద్ధి పేరుతో తెలంగాణను మోసం చేసిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ అని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గెలిపిస్తే ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తుందని, 6 గ్యారంటీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ఆపసోపాలు పడుతుందని, ఇచ్చిన 6 గ్యారంటీలలో ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని, 2 లక్షల ఉద్యోగాల పేరుతో కాంగ్రెస్ నిరుద్యోగులను మోసం చేసిందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంతో హల్చల్ చేస్తుందని వారు తెలిపారు. అదేవిధంగా వరద నష్టపరిహారం తొలగించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, వర్షాలతో ఉమ్మడి పాలమూరు జిల్లా అన్ని రకాలుగా నష్టపోయిందని, చాలా చోట్ల ఇళ్లు కూలిపోయాయి. రాష్ట్రంలో వరదలను దృష్టిలో పెట్టుకుని కేంద్రం 3,600 కోట్ల భారీ పరిహారం హామీ ఇచ్చిందని వారు తెలిపారు. మీ తొలి వార్త న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. నిన్న సాయంత్రం హైదరాబాద్లో ఈ యొక్క నమోదు కార్యక్రమానికి ప్రారంభం చేసిన మన అధ్యక్షులు కిషన్ రెడ్డి గారు. మరి ఈరోజు రేపు 2 రోజులు, ఈరోజు రేపేమో జిల్లా స్థాయిలో ఈ యొక్క సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా ఈరోజు మహబూబ్ నగర్ జిల్లాలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించడానికి చింతల రామచంద్రారెడ్డి గారు ఇన్ఛార్జ్గా మరి ఇక్కడికి ఇచ్చేసినారు. దాని తర్వాత మండలాల వారీగా అన్ని జిల్లాలతో పాటు ఈరోజు నారాయణపేట జిల్లా, ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జిల్లా కేంద్రాల్లో కూడా ఈరోజు రేపు జిల్లా కేంద్రంలో సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టబడుతుంది. ఆ తర్వాత మండలాల వారీగా, ఆ తర్వాత బూతుల వారీగా ఈ నెల 25వ తేదీ వరకు మొదటి దశ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని మరి చేపట్టడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చే నెల 1 నుంచి 2వ దశ సభ్యత్వ నమోదు కార్యక్రమం, క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం వచ్చే నెల 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు నిర్వహించడం జరుగుతుంది. టోటల్ 40 డేస్లో ఈ యొక్క సభ్యత్వం నమోదు చేయించినటువంటి కార్యక్రమంలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా బూతు స్థాయిలో ఒక్కొక్క బూత్లో మినిమం 50% మందిని సభ్యత్వ నమోదులో మెంబర్గా చేయడానికి ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరితో కూడా మాట్లాడి ఈరోజు దేశంలో నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రిగా, భారతీయ జనతా పార్టీ ఈ దేశం యొక్క హితాన్ని కోరేటటువంటి పార్టీ, రాజకీయంగా అధికారం కోసమో పాకులాడేటటువంటి పార్టీగా కాకుండా ఈ దేశం యొక్క హితం కోరి, ప్రజల యొక్క హితం కోరి, దేశ అభివృద్ధి కోరి, ఈ దేశం యొక్క అభివృద్ధిని ప్రపంచ దేశాల్లో చాటి చెప్పేటటువంటి విధంగా వికసిత్ భారత్ సంకల్పంతో నరేంద్ర మోదీ గారు ఏదైతే ఒక సంకల్పాన్ని తీసుకొని ఇవాళ ముందుకెళ్తున్నారో ఆ సంకల్పాన్ని నిజం చేసేటటువంటి విధంగా ఈ దేశ పౌరులందరూ కూడా మరి ముందుకొచ్చి భారతదేశాన్ని 2047 కల్లా ప్రపంచ దేశాల్లో అభివృద్ధి చెందినటువంటి దేశంగా నిలబెట్టేటటువంటి లక్ష్యంతో ముందుకెళ్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి అందరూ అండగా నిలబడి ప్రతి ఒక్కరూ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొని పెద్ద ఎత్తున అన్ని రంగాల్లో ఉన్నటువంటి వ్యక్తులను, కొత్తగా ఓటు హక్కు వచ్చినటువంటి యువకులు కానీ, మహిళలు కానీ, రైతులు కానీ, ఈ కులము ఆ కులము, ఈ మతము ఆ మతం అనేటటువంటి భేదభావం లేకుండా ఈ దేశాన్ని రక్షించడంలో కానీ, ఈ దేశాన్ని అభివృద్ధి పరచడంలో కానీ
ఈ దేశం ప్రపంచ దేశాలకే స్ఫూర్తిగా నిలబెట్టడంలో కానీ అన్ని రంగాల్లో భారతదేశాన్ని మరి ముందుకు తీసుకెళ్ళేటువంటి లక్ష్యంతో పోతున్నటువంటి భారతీయ జనతా పార్టీకి అందరూ కూడా అండగా నిలిచి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొనే సభ్యులుగా చేరాలని చెప్పి ఈ సందర్భంగా నేను పిలుపునిస్తా ఉన్నా. రాబోయేటటువంటి రోజుల్లో మొన్నటిదాకా తెలంగాణ ఏర్పడ్డాక 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ తర్వాత బీఆర్ఎస్గా పేరు మార్చుకున్నటువంటి పార్టీ అవినీతి అక్రమాలకు నిలయంగా మారిపోయినటువంటి ఆ పార్టీ తెలంగాణను దోచుకున్నటువంటి పార్టీ అభివృద్ధి పేరుతో తెలంగాణను అన్ని రంగాల్లో అణిచివేసినటువంటి పార్టీ మరి ఈరోజు వారి మీద ఉన్నటువంటి కోపంతో బీఆర్ఎస్ పార్టీ మీద ఉన్నటువంటి కోపంతో తెలంగాణను ఏదో ఉద్ధరిస్తారని ప్రజలంతా విశ్వసించి ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఈరోజు కాంగ్రెస్ పార్టీ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకుండా అప్పుల రాష్ట్రం తెలంగాణ అని తెలిసినప్పటికీ కూడా అప్పులలో కూరుకుపోయిన రాష్ట్రం అని తెలిసినప్పటికీ కూడా ఎట్లయినా అధికారంలోకి రావాలనేటటువంటి ఏమైనా చేసి అధికారంలో ఉండాలనేటటువంటి ఒక ఆకాంక్షతో అనేక హామీలు ఇచ్చిండు. 6 గ్యారంటీలతో పాటు అనేక హామీలు ఇచ్చిండు. ఈరోజు 6 గ్యారంటీల అమలు కోసం ఎన్నో అపసోపాలు పడుతున్నటువంటి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట నిలబెట్టుకోకుండా దాంట్లో అనేక రకాలుగా నిబంధనలని రైతు రుణమాఫీలో నిబంధనలు పెడుతూ ఇప్పటిదాకా రైతు బంధు ఎవరికి చేయకపోగా మహిళలకు 2,500 రూపాయలు ప్రతి కుటుంబంలో ఉన్న స్త్రీకి 2,500 రూపాయలు నెల ఇస్తామని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఏ ఒక్క మహిళకు ఇవ్వకపోగా 2,000 రూపాయలను 4,000 రూపాయలు చేస్తాం పెన్షన్ అని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఏ ఒక్కరికి చేయకపోగా నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతిని నిరుద్యోగులను నమ్మించి మోసం చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఎవరికి ఇవ్వకపోగా 2 లక్షల ఉద్యోగాలని మోసం చేసి ఈరోజు కేవలం జాబ్ క్యాలెండర్ అని ప్రకటించి మరి 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ క్యాలెండర్ ఇవ్వకుండానే కేవలం ఒక జాబ్ క్యాలెండర్ అని ప్రకటించి మమ అనిపిస్తున్నటువంటి విషయంలో కూడా ఈరోజు అందరూ గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఈరోజు కేవలం రోజు ఒక హైప్ సృష్టిస్తూ ఆ హైప్లో ప్రజలను మభ్యపెడుతూ వాళ్ళని డైవర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ అధికారాన్ని చెలాయిస్తూ ఉంది. హైడ్రా పేరుతో హల్చల్ చేస్తూ హైదరాబాద్లో అనేక మంది పేదలను వణికిస్తూ ఉంది. వాళ్ళ అనేక మంది మధ్యతరగతి కుటుంబాల వాళ్ళను పేదవాళ్ళను హైడ్రా పేరుతో వణికిస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం. కేవలం హైప్ సృష్టించి దాని ద్వారా అందరి లోపల అయోమయం సృష్టించి భయభ్రాంతులకు గురి చేసి పేదవాళ్లను మధ్యతరగతి వాళ్ళను ఇవాళ అనేక రకాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది. చూసాం, ఉన్న పలంగా ఇల్లు కూల్చేసిండు, ఉన్న పలంగా బయటికి వెళ్ళిపోమంటున్నారు. అనేకమైనటువంటి హృదయ విదారక గాథలు ఈరోజు హైడ్రాలో ఎవరెవరైతే ఇండ్లు కోల్పోయినరో, పెద్ద ఎత్తున అపార్ట్మెంట్స్ కూలగొట్టినరో, ఇండ్లు కూలగొట్టినరో వాళ్ళ బాధలన్నీ కూడా హృదయ విదారకంగా ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఏదో ఒకటి ప్రజల యొక్క దృష్టిని మరల్చడానికి ఈరోజు రైతు బంధు ఇవ్వలేక పెద్ద ఎత్తున ఈరోజు వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల వల్ల పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో కురిసినటువంటి భారీ వర్షాల వల్ల ఉమ్మడి పాలమూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున పంట నష్టం జరిగింది. కొన్ని ఇండ్లు కూలిపోయినాయి, రోడ్లు సర్వనాశనమైనవి. ముందే అంతంత మాత్రం రోడ్లు ఇప్పుడు మొత్తం సర్వనాశనమైనవి రోడ్లు. ఎక్కడ కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి మెయిన్ రోడ్లు తప్పితే గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లలో ప్రయాణం చేసేటటువంటి పరిస్థితి లేదు. మెయిన్ రోడ్లలో కూడా గుంతలు, ఎక్కడ పోయినా గుంతలు ఈరోజు చూసినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వానికి అండగా నిలుస్తూ కేంద్ర ప్రభుత్వం సహకారాన్ని కూడా ప్రకటించింది ఈ యొక్క వరదల విషయంలో.
ఈ వరదల సమయంలో కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచినటువంటి నేపథ్యంలో ఖమ్మంలో కూడా నిన్న కిషన్ రెడ్డి గారు పర్యటించారు, మా ఎంపీలు కూడా పర్యటించారు. అక్కడ ఉదయవిదాక మనకు ఒకప్పుడు కృష్ణా నది పెద్ద ఎత్తున ప్రవాహం వచ్చినప్పుడు అలంపూర్ జోగులాంబ టెంపుల్తో సహా ఏ విధంగా ఆ రోజు టెంపుల్ అన్నీ కూడా మునిగిపోయి ఈ ప్రాంతంలో కృష్ణా పరివాహక ప్రాంతం అంతా కూడా ఆ రోజు అల్లకల్లోలమైనటువంటి విధంగా ఈరోజు ఖమ్మంలో కూడా పరిస్థితులు ఉన్నాయి. సో ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఈ భారీ వర్షాల వల్ల జరిగినటువంటి నష్టానికి నష్టపరిహారంగా కేంద్ర ప్రభుత్వం కూడా సహాయాన్ని ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఇంకా అంచనాలు రాష్ట్ర ఇమ్మీడియట్గా ఫస్ట్ ఫేజ్ కింద వాళ్ళు అనౌన్స్ చేసిన 3,600 కోట్లు అనుకుంటా ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడెక్కడైతే భారీ వర్షాల వల్ల నష్టపోయినటువంటి పంట పొలాలు కానీ, కూలిపోయినటువంటి ఇండ్లు కానీ, రోడ్డు సౌకర్యాలు లేకుండా కొట్టుకుపోయిన రోడ్లు కానీ, వంతెనలు కానీ, వీటన్నిటిపైన వెంబడే ఇంజనీర్లన్నీ కూడా రోడ్లకు సంబంధించి, అదేవిధంగా ఇండ్లకు సంబంధించి, పంటల పొలాలకు సంబంధించి నష్టం ఎక్కడెక్కడ నష్టం, ఏ రకమైన నష్టం చేస్తున్నా ఇమ్మీడియట్గా అంచనాలన్నింటినీ కూడా రూపొందించి జిల్లా కలెక్టర్ల ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంబడే తెప్పించుకొని వెంబడే అక్కడ మరమ్మత్తు కార్యక్రమాలు కూడా ప్రారంభం చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. కేవలం మాటలు చెప్తే సరిపోదు, చేతల్లో చూపించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నా. మన జిల్లాలో అనేక పంటలన్నీ కూడా నీళ్ళలో మునిగి ఉన్నాయి. ఇంకా నీళ్ళలో పంట పొలాలన్నీ నీళ్ళలో మునిగిపోయి ఉన్నాయి. మరి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ఇస్తామన్నటువంటి రైతు బంధు ఇప్పటిదాకా ఇవ్వలేదు కదా. రైతులకి కనీసం ఈ పంట నష్ట పరిహారాన్ని వెంబడే చెల్లించాలని చెప్పి నేను ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఎక్కడెక్కడైతే పంటలు పూర్తిగా నీళ్ళలో మునిగి పంటలు కోల్పోయిందో తిరిగి మరి వాళ్ళు నాట్లు వేసుకోవాలన్న పరిస్థితి మరి ఏ విధంగా సహకరిస్తూ తెలియనటువంటి పరిస్థితిలో ఈరోజు రైతాంగం ఉంది. వారిని అందరినీ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఇండ్లు కూలిపోయినటువంటి వారికి ఎంబడే ఇళ్లను శాంక్షన్ చేసి వాళ్ళకి ఇంటి నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. అదేవిధంగా R&R సెంటర్లలో గతంలో R&R సెంటర్లు చేపట్టక రిజర్వాయర్ల కింద ఉన్నటువంటి గ్రామాలు, ముంపు గ్రామాలలో ఎలాంటి సహాయక కార్యక్రమాలు కానీ R&R సెంటర్లు కానీ పని కాకపోవడం వల్ల ఆ యొక్క R&R సెంటర్లలోకి కూడా నీళ్ళు వచ్చి గ్రామాలు ఇంకా నీట మునిగినటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఉదాహరణకు చిన్నోన్పల్లె రిజర్వాయర్ కింద ఉన్నటువంటి చిన్నోన్పల్లె గ్రామం కంప్లీట్ అలా నీటిలో మునిగిపోయి ఉన్నది. ఆ ఊరు ఇంకా R&Rఏ కాలేదు. R&Rకి వాళ్ళు తరలించలేదు, వాళ్ళకి ఇండ్లు శాంక్షన్ ఇవ్వలేదు, వాళ్ళు ఇంటి నిర్మాణం చేపట్టలేదు. ఈరోజు వాళ్ళు ఫోటోలు పంపిస్తూ ఉన్నారు, అందరిని వేడుకుంటా ఉన్నారు, మేము నీళ్లు మా ఇండ్లలోకి నీళ్ళు వచ్చినాయి. ఆ నీళ్ళు ఎందుకంటే రిజర్వాయర్లో ఉన్న నీళ్ళు అట్లే ఉండిపోతాయి, దాన్ని తీసేది ఉండదు. అవంతకవే తగ్గాలంటే ఎన్ని రోజులు పడుతుందో తెలియదు. కాబట్టి ఇమ్మీడియట్గా అటువంటి R&R సెంటర్లో, పాత R&R సెంటర్లలో ఎక్కడైతే ఇళ్ల నిర్మాణం జరగలేదో గతంలో ఇచ్చిన చోట ఆ ఇండ్ల నిర్మాణానికి ఎంబడే ఒక్కొక్క ఇంటికి 5 లక్షలు ఇచ్చి వారికి అంతా కూడా ఇండ్ల నిర్మాణాన్ని వెంబడే చేపట్టాలని చెప్పి ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. ఇదివరకు R&R సెంటర్లు ఎక్కడైతే ప్రారంభం కాలేదో, ఇంటి నిర్మాణాలు ప్రారంభం కాలేదో 15 సంవత్సరాల కింద ఇచ్చినటువంటి నష్టపరిహారం 40,000 రూపాయలు వాళ్ళకి ఏ మూలకు సరిపోదు. మరి ఇమ్మీడియట్గా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే గృహలక్ష్మి కింద 5 లక్షలు ఇస్తామని చెప్పి ప్రకటించినారో అటువంటి R&R సెంటర్లలో ఇంటి నిర్మాణం కానీ ప్రతి ఒక్కరికి కూడా 5 లక్షల రూపాయలు ఇచ్చి వాళ్ళకి వెంబడే ఇంటి నిర్మాణం చేపట్టి ఇంటి నిర్మాణం పూర్తి చేసుకొని R&R సెంటర్లకు వెళ్ళిపోయే విధంగా వాళ్ళని ఆ యొక్క విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం వీటన్నిటిపైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఎక్కడికక్కడ ఈ సమస్యలపైన వెంబడే జిల్లా కలెక్టర్ ద్వారా సమాచారం తెప్పించుకొని వాటి వెంబడే ఈ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయాలని చెప్పి సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ఒక పక్క మన తెలంగాణలో అమ్మాయిలపైన అగాత్యాలు పెరుగుతున్నాయి. మన కలకత్తా చూసినాం ఎంత ఘోరమైనటువంటి సంఘటన జరిగిందో. ఆ సంఘటన పైన ఎక్కడైతే
ఐఎన్డి సంబంధించి వాళ్ళ మిత్రపక్షాలు ఉన్న ప్రభుత్వాలు ఉన్న చోట కానీ ఎక్కడ ఏ సంఘటన జరిగినా స్పందించినటువంటి రాహుల్ గాంధీ గారు తెలంగాణలో జరిగినా స్పందించడు, ఎక్కడ జరిగినా స్పందించడు. ఎక్కడైనా బీజేపీ ప్రభుత్వంలో ఏదైనా సంఘటన జరిగితే ఎంబడే మాట్లాడతాడు దాని గురించి. మరి తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు మొన్న మార్చి 24 నుంచి మొదలు పెట్టుకుంటే ఇప్పటిదాకా దాదాపు 11-12 అఘాయిత్యాలకు పైన జరిగినాయి మన తెలంగాణ రాష్ట్రంలో. ముఖ్యంగా మొన్న మహిళల పైన జరిగినటువంటి అమ్మాయిల పైన జరిగిన అఘాయిత్యాలు చూసుకుంటే 13 జూను 6 ఏళ్ల అమ్మాయి పైన, 22 జూను ఒక గిరిజన మహిళ పైన, 21 జూలైకి 2 మహిళా కూలీల పైన, అదేవిధంగా 24 నాడు 8 ఏళ్ల అమ్మాయి పైన, 30 జూలైకి 26 ఏళ్ల మహిళ పైన, 30 జూలైకి ఇంకొకటి సంఘటన ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయీ పైన, 4th ఆగస్టుకి ఒక దళిత మహిళ పైన, 22nd ఆగస్టుకి 2 మహిళా జర్నలిస్టుల పైన. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాలుగా ఇవాళ మహిళల పైన అఘాయిత్యాలు అత్యాచారాలు జరుగుతుంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడతలేడు. వాటిని ఎలా అరికట్టాలో చూస్తలేరు. మొన్నటి మొన్న జరిగినటువంటి సంఘటన మొన్నటికి మొన్న ఆసిఫాబాద్లో కూడా సంఘటన జరిగింది. దాని పట్ల కూడా స్పందన లేదు. ఎక్కడ ఎలాంటి సంఘటన దాన్ని ఒక మతపరమైన లేదా అనేక రకాలుగా దాన్ని సపోర్ట్ చేస్తూ పోతుందని తప్పితే వాళ్ళ మీద ఎంబడే చర్యలు తీసుకోవాలనేటటువంటి ఒక ఆలోచన లేకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి నేను అడుగుతా ఉన్నా, తెలంగాణలో కానీ ఇతర కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్న చోట కానీ ఐఎన్డి ప్రభుత్వాలు ఉన్న చోట కానీ ఎక్కడ ఇటువంటి అఘాయిత్యాలు జరిగినా స్పందించినటువంటి రాహుల్ గాంధీ గారు బీజేపీ ప్రభుత్వాలు ఉన్న చోట ఏ సంఘటన ఎంబడే మాట్లాడతాడు అక్కడ. అంటే వారికి కేవలం బీజేపీ వారి మీద విమర్శ చేయాలని తప్పితే మహిళల పైన జరుగుతున్నటువంటి అఘాయిత్యాల పైన కానీ అత్యాచారాల పైన వారికి ఎలాంటి కూడా చింత లేదు, కన్సర్న్ లేదు. కేవలం రాజకీయం తప్పితే ఈరోజు దేశంలో మనొక సంచలనం, మనకు కోల్కతా ఆర్జీకర్ కాలేజ్ సంఘటన. అసలు అందరికీ ఒళ్ళు గగురు పొడుస్తుంది ఆ సంఘటన కనుక వింటే. కళ్ళతో చూడలేము, చెవులతో వినలేము. అటువంటి దారుణమైనటువంటి సంఘటన జరిగింది. మనం వీటి అరికట్టాలంటే, ఇటువంటి వాటిని ఇచ్చాలంటే ఒక భయానకమైనటువంటి అటువంటి సంఘటనలు చూస్తే ఒక భయానకమైనటువంటి తలుచుకుంటే కూడా భయమా. ఎవరైనా ఆడపిల్లలు బయటికి వెళ్ళాలంటే కూడా భయపడేటటువంటి పరిస్థితి ఉన్నది. దాని మీద స్పందించరు కానీ రాజకీయం చేయడానికి మాత్రం రాజకీయం చేస్తారు రాహుల్ గాంధీ గారు. ఈరోజు ఇంకొక విషయంలో పెద్ద ఎత్తున నేను చూస్తూ ఉన్నా. కేంద్ర ప్రభుత్వం వక్ఫ్ బిల్ ఏదైతే ఉందో, అమెండ్మెంట్స్ ఏదైతే 44 అమెండ్మెంట్స్ చేస్తూ పార్లమెంటులో ఆ అమెండ్మెంట్స్కు రికమెండ్ చేస్తూ ఒక ప్రపోజల్ ఏదైతే పెట్టిందో, ఆ ప్రపోజల్ని వాళ్ళ జేపీసీ అంటే జాయింట్ పార్లమెంట్ కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ ద్వారా ప్రతి ఒక్కరి యొక్క రిప్రజెంటేషన్ తీసుకుంటుంది. ప్రతి ఒక్కరి యొక్క వాళ్ళు వచ్చి సమయం తీసుకొని వాళ్ళ తరపు నుంచి అడ్వకేట్స్ని పంపించిన వాళ్ళ నుంచి ఎలాంటి వాదనలు చెప్పదలుచుకునే వాళ్ళకి అవకాశం ఇస్తూ ఉంది. కానీ ఇక్కడ ఒకటి ఏంటంటే, ఒక తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంది. వక్ఫ్ పేరు మీద కొన్ని ఐఎన్డి పార్టీలు కానీ ఎంఐఎం పార్టీ కానీ అంటే ఇదేదో భారతీయ జనతా పార్టీ ముస్లింలకు వ్యతిరేకంగా ఈ అమెండ్మెంట్స్ తీసుకొస్తుందని, ఈ అమెండ్మెంట్స్ ద్వారా ముస్లింలకు తీవ్ర నష్టం జరగబోతుందని, ముస్లింల భూములు గుంజుకుంటుందని, ఖబరస్థాన్లు గుంజుకుంటుందని, మసీదులు గుంజుకుంటుందని, ఇట్లా అనేకమైనటువంటి అపోహలు సృష్టించి రెచ్చగొట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. దీంట్లో ఎలాంటి వాస్తవం లేనటువంటి విషయాన్ని ప్రతి ఒక్క ముస్లింలు గ్రహించాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా.
వక్ఫ్ యాక్ట్ ఏదైతే 1954లో వచ్చిందో, ఆ తర్వాత అమెండ్మెంట్స్ జరిగినాయో, 95 అమెండ్మెంట్ వచ్చిందో, దాని తర్వాత 2013 వచ్చిందో, ఇన్ని అమెండ్మెంట్స్ చేసినప్పటికీ కూడా ఏ ఉద్దేశంతోనైతే ఆ వక్ఫ్ ఏర్పాటు అయిందో, ఏ ఉద్దేశంతోనైతే వక్ఫ్ చేసినారో ఎంతోమంది పెద్దలు, ఆ యొక్క లక్ష్యం నెరవేరడం లేదు. ఆ లక్ష్యాన్ని ఏ ఉద్దేశంతోనైతే వక్ఫ్ ఏర్పాటైందో, చట్టం వచ్చిందో, ఆ చట్టాన్ని ఎక్కడ కూడా పేదవాళ్ళకు ఉపయోగపడడం లేదు, ఎక్కడ కూడా పేద మహిళలకు ఉపయోగపడడం లేదు, ఎక్కడ కూడా పేద వితంతువులకు ఉపయోగపడడం లేదు, ఏ దిక్కులేని వాళ్ళకి ఎలాంటి సహకారం అందడం లేదు. మరి ఈరోజు ఆ చట్టం ద్వారా ఉన్నటువంటి లోపాలు కానీ, దాని ద్వారా ఇంకా పెద్ద ఎత్తున అందరికీ లబ్ధి చేకూర్చేటటువంటి విధంగా అమెండ్మెంట్స్ చేయాలనేటటువంటి ఉద్దేశంతోనే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం ఈ అమెండ్మెంట్స్ను పార్లమెంటులో మరి ప్రపోజ్ చేసింది. దానికి ఈరోజు జేపీసీ కమిటీ ఉన్నది, జాయింట్ పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసి 31 మంది సభ్యులు ఉన్నారు. దీంట్లో 21 మంది పార్లమెంటు సభ్యులు ఉన్నారు, 10 మంది రాజ్యసభ సభ్యులు ఉన్నారు. ఈ కమిటీలో ప్రతి వారం కూడా సమావేశాలు అవుతున్నాయి. దాంట్లో వచ్చి అందరు పెద్ద ఎత్తున ప్రతి రాష్ట్రం నుంచి వచ్చి వాళ్ళ రిప్రజెంటేషన్ ఇస్తున్నారు, వాళ్ళ వాదనలు వినిపిస్తున్నారు కమిటీలో. సో ఇక్కడ దుష్ప్రచారం ఏం జరుగుతుందంటే, ముస్లింలల్లా ఈ కమిటీని అందరూ ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోవద్దండి, 25 కోట్ల మంది ముస్లింల మనం ఉన్నాము, 25 కోట్ల మంది మనం దీన్ని వ్యతిరేకించాలి, మరి దీన్ని వ్యతిరేకించాలి, లేకపోతే మనం అన్ని గుంజుకుంటారనేటటువంటి దుష్ప్రచారం కూడా చేస్తా ఉందని నేను వీడియో కూడా చూసిన దాని విషయంలో. అంటే ప్రజలను రెచ్చగొట్టడం, ఇది రెచ్చగొట్టేటటువంటి విధంగా, భారతీయ జనతా పార్టీ పైన ఉసిగొల్పేటటువంటి విధంగా ఈ యొక్క ప్రచారం జరుగుతూ ఉంది. ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేవి కేవలం పేద ముస్లింలకు, పేద ముస్లిం విద్యార్థులకు, పేద మహిళలకు, వారికి అందరికీ కూడా దీని లబ్ధి పొందాలనేటటువంటి లక్ష్యంతోనే ఈ అమెండ్మెంట్స్ కోసం ప్రపోజ్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. దీంట్లో అందరు ఎవరైనా మీ వాదన వినిపించవచ్చు, ఎవరైనా వారి సమస్యలు వినిపించవచ్చు. కేవలం ఒక వర్గమే కాదు, అనేక రకాలుగా ఇవాళ వాళ్ళ సమస్యలు వచ్చి మాకు రిప్రజెంటేషన్స్ ఇచ్చిండ్రు, అనేక మంది వచ్చి రిప్రజెంటేషన్లు ఇచ్చిండ్రు. ఈరోజు 1948 కంటే ముందు నుంచి కూడా ఎప్పటి నుంచో మేము తాతల పెద్దల నుంచి మేము ల్యాండ్ పొజిషన్లో ఉన్న మొత్తం మన తెలంగాణలో దాదాపు 80,000 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది వాళ్ళ వక్ఫ్లో. సో ఈరోజు దాంట్లో పొజిషన్లోనేమో వివిధ రకాల వ్యక్తులు ఉన్నారు, వివిధ మంది వేరే రైతులు ఉన్నారు, చిన్న రైతులు ఉన్నారు, సన్నకారు రైతులు ఉన్నారు. మరి వాళ్ళంతా వచ్చి వాళ్ళ వాదన వినిపిస్తున్నారు. మేము 48 కంటే ఎప్పటి నుంచో ముందు, స్వతంత్రం రాకముందు నుంచే మేము మా తాతల నుంచి పొజిషన్లో ఉన్నాం, ల్యాండ్ పొజిషన్లో. సేత్వార్ నుంచి కూడా మేము పొజిషన్లో ఉన్నాం, సేత్వార్ కూడా ఉంది మాకు. అన్ని రకాలుగా ఆధారాలు, పట్టాలు, కాగితాలు మా దగ్గర ఉన్నాయి. కానీ వక్ఫ్ అనేటటువంటి ల్యాండ్ అని ఏం లేకుండా వచ్చి వాళ్ళు క్లెయిమ్ చేయగానే మా భూములన్నింటి మీద కూడా ఎలాంటి కాగితం లేకపోయినా, మా దగ్గర ఇన్ని రకాల ఆధారాలు ఉన్నప్పటికీ కూడా మా భూములను అమ్ముకోలేకపోతున్నాం, మేము రైతు బంధు పొందలేకపోతున్నాం, మేము కిసాన్ సమ్మాన్ నిధి పొందలేకపోతున్నాం, మాకు సబ్సిడీ కింద వచ్చేటటువంటి ఎరువులు రావడం లేదు, మేము పండించుకున్నటువంటి ధాన్యాన్ని అమ్ముకునే పరిస్థితిలో లేము, మాకు బ్యాంకులో లోన్లు పుట్టడం లేదు, మా పిల్లల పెళ్లి చేయాలంటే ఒక ఇంత భూమి అమ్ముకొని పెళ్లి చేద్దామంటే అమ్ముకునే పరిస్థితిలో లేము అనేటువంటి ఒక దారుణమైనటువంటి పరిస్థితులు వాళ్ళందరూ ఈరోజు చెప్పుకుంటున్నారు. జ్ఞానానికి 2 వైపులా ఆలోచన చేయాలి, వన్ సైడ్ కాదు. ఇది ఎవరికి కూడా మతపరమైనటువంటి విషయంగా ఒక ప్రచారం ఏదైతే చేస్తున్నారో అది పూర్తిగా అసంబద్ధమైనది, పూర్తిగా అసత్యమైన విషయాన్ని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ముస్లిం సోదరులకు అందరికీ నేను చెప్తా ఉన్నా, వక్ఫ్ ద్వారా ఎంతమంది పేద ముస్లింలు బాగుపడ్డారు, ఎంతమంది పేద ముస్లింలు ఇలా భూములను ఇలా వ్యవసాయం చేసుకుంటున్నారు. వక్ఫ్ ఇచ్చిన ల్యాండ్ ఏ పేద ముస్లింల వ్యవసాయం చేస్తున్నారా?
వక్ఫ్ నుంచి వచ్చేటువంటి ఆధారంగా వచ్చే రెవెన్యూని ఏ పేదలకన్నా పంచుతున్నారా? దీని ద్వారా లబ్ధి పొందుతున్న వాళ్ళు ఎవరో ఒకసారి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉన్నది, తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఏ మంచి పని చేయబోయినా, ఏ మంచి పని చేయాలనుకున్నా దాని మీద మతం రంగు పులవడమో, దానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడమో, దానికి మొట్టమొదట్లోనే తూట్లు పొడిచి దాన్ని బెదిరింపులకు గురి చేసి ఇది ఒక మతపరమైనటువంటి రంగు పూసి దానికి ఏ విధంగా ముందుకు పోనీయకుండా అడ్డుకునేటటువంటి ప్రయత్నాలు ఏవైతే చేస్తున్నారో అవి సరైనవి కాదు. ముస్లిం సోదరులకు, సోదరిమణులకు, పేదవాళ్ళకు అందరికీ నేను ఈ మధ్యలో మనవి చేస్తాను. ఈ యొక్క అమెండ్మెంట్స్ అనేది ఏదైతే ప్రపోజ్ చేసిందో ఎన్డీఏ ప్రభుత్వం అదంతా కూడా పేదల మేలు కోసమే, భర్తలు చనిపోయినటువంటి వితంతుల మహిళల కోసమే, ముస్లింలు పేద మహిళలు ఉన్నారో భర్తలు లేకుండా ఈరోజు అనాథలుగా ఉండి ఎవరు చూసుకునే దిక్కులేనటువంటి వాళ్ళ పేదల కోసమే. అటువంటి నిరుపేదలకు, పేదవాళ్లకు, మహిళలకు లబ్ధి చేకూర్చాలని లక్ష్యంతోనే ఈ అమెండ్మెంట్స్ని ప్రపోజ్ చేసింది ఎన్డీఏ ప్రభుత్వము. జేపీసీలో ఈ కమిటీ యొక్క అందరి యొక్క వాదన విన్న తర్వాత అందరి యొక్క వాదనల ప్రకారం ఆ రిపోర్ట్స్, మినిట్స్ అన్నీ కూడా స్పీకర్ గారి ముందు పెట్టడం జరుగుతుంది. ఎవరొచ్చి వాళ్ళ యొక్క వాదన వినిపించదలుచుకున్నా, వాళ్ళ యొక్క కన్సర్న్ చెప్పదలుచుకున్నా, వాళ్ళ యొక్క సమస్యలు చెప్పదలుచుకున్నా చెప్పుకునేటువంటి అవకాశాన్ని ఇవాళ జేపీసీ కల్పిస్తూ ఉంది. అదేవిధంగా తెలంగాణలో కూడా ఈ మంత్ ఎండింగ్ లోపల విజిట్ చేయబోతోంది. డేట్ ఫిక్స్ కాగానే నేను తెలియజేస్తాను. ఇక్కడ కూడా ఎవరెవరైతే సమస్యలు ఎదుర్కొంటున్నారో, వక్ఫ్ ల్యాండ్లో ఏమైనా సమస్యలు ఉన్నా, వక్ఫ్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా, ఏ రకమైనటువంటి సమస్యలు ఉన్నా వాటిని చెప్పుకునేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి వక్ఫ్ అనేటటువంటి వక్ఫ్ ల్యాండ్ కాకపోయినా వక్ఫ్గా దాన్ని డిక్లేర్ చేసిన చోట కూడా చాలామంది ఎవరైతే విన్నపాలు ఇస్తున్నారో వాళ్ళు కూడా వాళ్ళ వాదన వినిపించేటటువంటి అవకాశం ఉంటుంది. సో కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. దీంట్లో ఎలాంటి అపోహలకు తావు లేకుండా కేవలం మైనారిటీల యొక్క బాగు కోసము, మేలు కోసము, పేద ముస్లింల యొక్క అభివృద్ధి కోసము, వాళ్ళకు అండగా నిలబడడం కోసమే అమెండ్మెంట్స్ని ప్రపోజ్ చేసింది తప్ప కొందరు చెప్తున్నట్టుగా దాంట్లో ఎలాంటి వాస్తవాలు లేవని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తాను. ఓ చిన్న వీడియో చూపిస్తా, నేను ఏ విధంగా రెచ్చగొడుతుందో ఒకసారి చూడండి. ఆ ఫోన్ ఇక్కడి जो पार्लियामेंट में पेश किया गया है, पार्लियामेंट में इसको खिलाफ रद्द कर दिया गया है, पास नहीं हुआ। ज्वाइंट पार्लियामेंट्री कमेटी के अंदर ये मौजूद है और ज्वाइंट पार्लियामेंट्री कमेटी ने राय मांगी है। तो इसलिए तमाम हजरात से, तमाम खातीन से, तमाम मर्दों से, बहन भाइयों से सख्त गुजारिश है कि सब अपनी अपनी राय पेश करें। घर का कोई भी मेंबर खाली ना रहे। बच्चे के पास मोबाइल है, अपने फोन के जरिए से इस बिल के खिलाफ राय पेश करें। याद रखिए, ये बिल अगर पास हो गया तो हमारी मस्जिद छिन जाएंगे, कब्रिस्तान छिन जाएंगे और वक्फ बोर्ड की लाखों की तादाद में जो प्रॉपर्टी है वो सब छिन जाएगी। तो इसलिए आज बेदारी का सबूत है। అపోహలు సృష్టించి మసీదు గుంజుకుంటారు, మన అన్ని గుంజుకుంటారు, ఇట్లాంటివన్నీ రెచ్చగొట్టేటటువంటి విధంగా ఉన్నది. అది మంచిది, కరెక్ట్ కాదు. అందరూ అభిప్రాయాలు చెప్పడంలో తప్పులేదు. ఖచ్చితంగా వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకునేటటువంటి హక్కు వాళ్ళకు ఉన్నది. దానికి వారికి అవకాశాన్ని కల్పించింది కేంద్ర ప్రభుత్వము. కమిటీని వేసింది, స్పీకర్ గారు ఒక కమిటీ వేసిండు. దాని ద్వారా అందరికీ వారి యొక్క వాదన వినిపించేటటువంటి హక్కును కల్పించింది, అవకాశం కల్పించింది. కానీ ఒక రకంగా రెచ్చగొట్టేటటువంటి విధంగా ఇట్లాంటివి చేసి మళ్ళీ భారతీయ జనతా పార్టీ మీద మాట్లాడడం అనేది ఎట్లుంటుందో ఒకసారి మనమందరం కూడా ఆలోచన చేయాలి. మిత్రులందరినీ కోరుతున్నా, మీడియా మిత్రులందరినీ కోరుతున్నా, దీంట్లో ఏ రకమైన ఎవరికి వక్ఫ్ ల్యాండ్లు కానీ, మసీదులు కానీ, కబర్స్థాన్లు కానీ ఎవరికి ఉంచుకునేటటువంటి ఉద్దేశాలు దీంట్లో లేవు.
వాళ్ళు చెప్పినట్టుగా అట్లాంటివి వారి ఆస్తులను గుంజుకునే వక్ఫ్ ఆస్తులను గుంజుకునేటటువంటి ఎక్కడ కూడా అట్లాంటి అసలు అటువంటి మాటనే లేదు. కేవలం ఇట్లాంటి మాటలు మాట్లాడి రెచ్చగొట్టడం అనేది సమంజసం కాదు. దయచేసి మీడియా వాళ్ళు కూడా దీంట్లో ఏమైనా అపోహలు ఉంటే, మీకు ఏమైనా ఇది ఉంటే అది కూడా మీ మీడియా ద్వారా కూడా అందరికీ ఈ విషయాన్ని తెలిసేటటువంటి విధంగా మీరందరూ సహకరించాలని చెప్పి నేను కోరుతున్నాను.